మనందరం మోడీ ఆశయాలతో అనుసంధానం కావాలంట. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, మనందరం మోడీ ఎందుకు కావాలి? ఈ 5 ఏళ్ళ గడిచిన 2019 నుంచి ఈ రోజు దాకా మీరే తిట్టారు కదా, మీ బామ్మర్తో తిట్టించారు కదా, మోడీ లుచ్చాహే బచ్చాహే అని. ఆ మోడీ లుచ్చాహే బచ్చాహే ఇవాళ అచ్చాహే ఎట్టా అయ్యాడు? ఎలా అచ్చా అయ్యాడు? ఎందుకు అయ్యాడు అంటే మీరు కూడబలుక్కుని దొంగల ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరు ఏకమైపోతే సరిపోద్దా? ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ముగ్గురు ఎందుకు కలిశారు? ఏంటి మాకేంటి ఈ రాష్ట్రానికి ఏంటి అని చెప్పని ఒక్కటి చెప్పలేదు అక్కడ మీ ముగ్గురులో. ఆయన మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లెళ్ళే ఓటు ఇద్దంటున్నారు తమ్ముళ్ళు. చంద్రబాబు నాయుడు గారు, మీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసి కాళ్ళు కడిగి నీళ్లు తల మీద జల్లుకున్నటువంటి మీ మామగారు నీకు ఓటేయిద్దని చెప్పాడు. నువ్వు సర్వనాశనం అవ్వాలని చెప్పాడు. నువ్వు ఒక దగాకోరని చెప్పాడు. మీ తోడబుట్టినటువంటి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు మా అన్నకి ఓటేయబాకండి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయబాకండి అని ఊరూరు తిరిగాడు. మీ బావమరిది హరికృష్ణ గారు మా బావ పెద్ద దొంగ, మా బావకి ఓటేయబాకండి అని ఊరూరు సందు గొంతు తిరిగాడు. మీ తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఇతను ఒక వెన్నుపాటుదారుడు, కుట్రదారుడు, దొంగ, ఏయబాకండి ఓటు అని మీ తోడళ్ళు తిరిగాడు. మీ వదిన గారు ఈరోజు డయాస్ మీద ఉన్నటువంటి ఆవిడ మా బావకు దొంగ, మా బావకు మోసగాడు, మా మరిది ఒక మోసగాడు, ఓటేయబాకండి నారా చంద్రబాబుకి సాక్షాత్తు మీ శ్రీమతి గారు అక్కగారు తిరిగారు. మీ మేనగోడల భర్త గారు నారనే శ్రీనివాసరావు గారు చంద్రబాబుకి ఓటేయబాకండి అని చెప్పని ఊరు ఓడా తిరిగాడు. మరి మీ చుట్టాలంతా ఆగా తిరిగేశారు కదా. ఇవాళ ఈయన మాట్లాడతాడు. ఇకపోతే మోడీ గారు వచ్చారు పాపం. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు